నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సీనియర్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి మరోసారి పోలీసులు నోటీసులు అందించారు. ఆఫ్ కోర్స్ అంతకుముందే ఆయన పలు కేసులకు సంబంధించి కూడా ఒకసారి ఒంగోలు పోలీసుల వద్దకు విచారణకు వెళ్ళారు. అలాగే కొంతవరకు కూడా వారికి సహకరించి వచ్చారు. అండ్ ఆయన ముందస్తు బెయిల్ కోసం ఆఫ్ కోర్స్ కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకి సంబంధించి కూడా. దీనికి సంబంధించి అసలు వర్మ్ ఇష్యూలో ఏం జరుగుతోంది అంటే, పోసాని కృష్ణమురళి ఆల్రెడీ తెల్ల జెండా చూపించి నేను పాలిటిక్స్ నుంచి దూరంగా ఉంటున్నాను, పాలిటిక్స్లో ఇంక అడుగు పెట్టను, నేను మాట్లాడను అన్నప్పటికీ కూడా ఆయన అరెస్ట్ అనివార్యమైంది. మరి ఈ నేపథ్యంలో ఈ అరెస్టులు కొనసాగుతాయా? నెక్స్ట్ పోసాని కృష్ణమురళిని పిలిచి మాట్లాడినట్టుగానే కోర్స్ ఆయన్ని ఏదో మాట్లాడదామని వెళ్ళి అరెస్ట్ చేసినట్టుగానే వర్మని కూడా ఈసారి ఏమైనా అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉందా? ఈ అరెస్టుల పరంపర కొనసాగుతుందా ఏపీలో? ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అండ్ ఫిలిం క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు మనతో పాటు. మాట్లాడదాం సార్తో, అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వర్మ గారి ఇష్యూలో ఏం జరగబోతోంది? ఆయనకు మరోసారి నోటీసులు అంటున్నారు. అంటే పోసాని గారి అరెస్ట్ తర్వాత సరికొత్త డౌట్స్ వస్తున్నాయి జనానికి. అంటే మామూలుగా విచారణకు పిలవడం, ఆ తర్వాత అరెస్ట్ చేయడం, అంటే అది వారి యొక్క ప్రొసీజర్ని బట్టి వారు ప్రొసీడ్ అవుతూ ఉంటారు. చాలామంది పొలిటీషియన్స్ చెప్పినట్టు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు. అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందా లేదా అనే దానికంటే కూడా పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు ఈ కేసుల పట్ల అనేది చాలా కీలకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి కేసుల్లో కావచ్చు, రామ్ గోపాల్ వర్మ గారు ఇంతకు ముందు విచారణకు హాజరైనటువంటి ఒంగోలు కేసు కావచ్చు, అలాగే ఆయన మీద ఇతర కేసులు ఉన్నాయి. ఇప్పుడు కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా టైటిల్ మార్చారు. అప్పుడు మార్చారు. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనో ఏదో పెట్టారు. అలా మార్చిన తర్వాత కూడా మనోభావాలు గాయపడ్డాయి అని చెప్పి వ్యక్తులు ప్రైవేట్ కంప్లైంట్లు ఇస్తున్నారు పోలీస్ స్టేషన్స్లో. అవునండి. జనరల్గా ప్రైవేట్ కంప్లైంట్కి పోలీసులు స్పందించే తీరు చాలా మందకొడిగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. 100 సార్లు వీళ్ళు స్టేషన్కి వెళ్ళి కదిలిస్తే తప్ప కదలరా. కానీ ఇప్పుడు ఎప్పుడో విడుదలైన సినిమా అదేనండి. ఇప్పుడు వర్మది మాట్లాడదాం. వర్మ కండిషన్ ఏంటి? అది ఎప్పుడో తీసిన సినిమా, అది ఎక్కడ ఆడిన దాఖలాలు కూడా లేవు. ఆడిన దాఖలాలు లేవు. అది పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా కూడా కాదు. ఆయన తీసిన పరంపరలో, ఆ పరంపరలో వచ్చిన సినిమా. దాన్ని సరదాగా చూశారు జనాలు. ఆ సరదాగా చూసి ఎవరి మనోభావాలన్నా ఒకవేళ అప్పుడే గాయపడి ఉంటే అప్పుడే కేసు పెట్టి ఉండేవారు. అప్పుడు ఎందుకు పెట్టలేదు అంటే, మనోభావాలు అనేవి చాలా సున్నితమైన వ్యవహారం. మనోభావం గాయపడిన వాడు, మనసు గాయపడిన వాడు ఇంతకాలం వెయిట్ చేసి, అంటే ఇంతకాలం వెయిట్ చేశాడంటే ఇంత వెయిట్ చేసే అవకాశం ఉండదు. మా ప్రభుత్వం లేదు కదా, ఇంతకాలం వెయిట్ చేసే అవకాశం ఉండదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 8 నెలలు దాటిపోయింది. ఓకే, వచ్చిన వెంటనే పెట్టాలంటారు మీరు? మా ప్రభుత్వం వచ్చాక పెట్టాలి అనుకున్నప్పటికీ రాగానే పెట్టి ఉండాలి. పెట్టలేదు. అంటే నెమ్మదిగా పెడుతున్నారు ఒక్కొక్క కేసు. వాళ్ళు ముందే పెట్టేసిన కేసు ఇప్పుడు తీస్తున్నామని కూడా చెప్పచ్చు పోలీసు. అయితే మనోభావాలు ఇంతకాలం సస్టైన్ అవుతాయా? మనసులో ఈ పెయిన్ పెట్టుకున్నవాడు చచ్చిపోవాలి కదా. బతికుండి కేసులు పెట్టడం ఏమిటి అనేది నా ప్రశ్న. రెండోది, ఈ పర్సనల్ అంటే ప్రైవేట్ కంప్లైంట్లకి ఇంత శరవేగంతో పోలీసులు పరిగెట్టుకుంటూ వెళ్ళి అరెస్టులు ఎందుకు చేస్తున్నారు? ఇన్ని పీటీ వారెంట్లు ఇంత రెగ్యులర్గా ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారు అనేది చూడాలి. పోసానికి సంబంధించి, వర్మ గారికి సంబంధించి కూడా మనోభావాలు 5-6 చోట్ల గాయపడ్డాయి ఇంతకుముందు ఒంగోలు కేసులో ఆయనకు 4 చోట్ల నుంచి ఉంది. ఇప్పుడు ఈ అమ్మరాజ్యంలో సినిమాకి సంబంధించి కూడా ఒక 7-8 చోట్ల నుంచి గాయపడ్డాయి. ఇలా ఒక్కొక్కళ్ళకి స్టేట్ మొత్తం అన్ని డివిజన్స్లోనూ గాయపడి అన్ని ప్రాంతాల నుంచి కేసులు పెడుతున్నారంటే ఆ పద్ధతి చూస్తేనే ఇది డిజైన్డ్ ప్రోగ్రామ్ అని అర్థమవుతోంది. అయితే ఈ కేసులు పెట్టి అరెస్టులు చేయటాన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్న లాజిక్ ఒకటి ఉంది. వీళ్ళందరూ కూడా ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? ఇప్పుడు వల్లభనేని వంశీని కావచ్చు, పోసానిని కావచ్చు, వర్మని కావచ్చు, వీళ్ళు పర్సనల్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. వర్మ గారి మీద ఇంతకుముందు ఒంగోలు పిలిచినప్పుడు కేసు ఏంటది? ఆయన కొన్ని మీమ్స్ పెట్టి రెడిక్యూల్ చేశారు. లోకేష్, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని రెడిక్యూల్ చేశారు అనేది ఆయన మీద ఆరోపణ. ఇప్పుడు వచ్చింది సినిమా గొడవ. అయితే ఇదే పద్ధతిలో పోసాని కూడా పర్సనల్ ఏరియాలోకి వచ్చి తిట్టేశాడు. ఈ కేసులు పెట్టద్దు అనే వాళ్ళందరూ కూడా
ఇవి తట్టుకోగలరా, మీ భార్య గురించి ఇలా మాట్లాడితే మీరు తట్టుకోగలరా అని మాట్లాడుతున్నారు. ఓకే, తట్టుకోలేరు, తట్టుకోవద్దు. ఈ మాట్లాడిన భాష మీద మీకు ఇబ్బంది ఉంటే ఇలా మాట్లాడడం సబబు కాదని ఒక బలమైన కేసు పెట్టండి అందరి మీద. ఇదే పద్ధతిలో మాట్లాడినటువంటి నాయకులు మీ పార్టీలో కూడా ఉన్నారు. ఉంటారుగా, ఖచ్చితంగా మీ పార్టీలో కూడా ఉన్నారు. ఎవరో కాదు, ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్గా సభను నడిపిస్తున్నటువంటి సభాపతి అయ్యన్న పాత్రుడు గారు వాడిన భాష ఏమిటి జగన్మోహన్ రెడ్డి మీద. అలాగే పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడుతున్నారు, మీరు గమనిస్తున్నారా అంటున్నారు. అంటే చంద్రబాబు గారి వైఫ్ గురించి మాట్లాడారు అంటున్నారు. మరి భారతి గారి గురించి కూడా మాట్లాడారుగా, చాలా మాట్లాడారు, రెడిక్యూల్ చేస్తూ. అంతకంటే కొంచెం ఒక అడుగు ముందుకేసి కూడా రెడిక్యూల్ చేశారు కదా, అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి సీన్లోకి. అవునవును, చాలా మాట్లాడారు. మాట్లాడటం మాత్రమే కాదు, వీడియోలు తీసి పోస్ట్ చేశారు కదా, క్యారెక్టర్లను పెట్టి షూట్ చేసి, ఆ అనుమానం వచ్చేలాగా క్యారెక్టర్లను పెట్టి షూట్ చేసి వందలాది వీడియోలు పెట్టారు కదా. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని ప్లే చేసిన ఆర్టిస్ట్ దగ్గర నుంచి, భారతి గారి క్యారెక్టర్ ప్లే చేసినటువంటి ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మా మనోభావాలు గాయపరిచారు అని ఇప్పుడు వీళ్ళకి మొత్తం రాష్ట్రం అంతా ఎలాగో క్యాడర్ ఉంది. అవును కాబట్టి వీళ్ళు కూడా ఒక 100-150 ప్రాంతాల నుంచి కేసులు పెడితే ఏమైపోతారు వీళ్ళందరూ? ఏమైపోతుంది ఆంధ్ర రాష్ట్రం? అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రైవేట్ కంప్లైంట్ల మీద వేగంగా స్పందిస్తున్నటువంటి వీళ్ళు ఇచ్చే ప్రైవేట్ కంప్లైంట్ల మీద స్పందించమంటే కుదరదు కదా. వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటారు. వాళ్ళ కంప్లైంట్ల మీద ఎంత వేగంగా పరిగెడుతున్నారో మా మీద కూడా, మా కంప్లైంట్ల గురించి కూడా అలాగే పరిగెట్టండి. అయ్యన్న పాత్రుడిని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టండి పోసాని పక్కన. పవన్ కళ్యాణ్ కూడా చెప్పులు చూపించి కొడక అన్నాడు. అవును, కాబట్టి ఆయన కొడక అనగానే మేము గాయపడ్డాం, ఆయన కూడా తీసుకొచ్చి పోసాని పక్కన కూర్చోబెట్టండి అంటే ఏంటి పరిస్థితి? తీసుకొస్తారా? మొత్తం స్టేట్ మొత్తం మేము రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్షలు చేస్తాం అంటారు. ఏమైనా చేయగలరా? ఇంకా ఆ మాట అంటలేదు జగన్ దానికి ఒక పోరాట రూపం ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఉన్నాడా లేడా అనేది నాకు తెలియదు, కానీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్రెడీ పబ్లిక్లోకి ఒక రాంగ్ ఇంప్రెషన్ వెళ్ళిపోయింది. ఏది వీళ్ళు కక్ష సాధింపు కోసమే చేస్తున్నారు, కక్ష సాధింపు కోసం కాదు. వాళ్ళు మాట్లాడింది ఏమిటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసేటువంటి డెడికేటెడ్ మీడియా ఉంది. ఆ డెడికేటెడ్ మీడియా నుంచి సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఆయన మోసే ఛానల్స్. వాళ్ళు అనేక షార్ట్ ఫిల్ములు తీసి పంపు చేశారు ఎన్నికలకు ముందు. అలాగే కొన్ని సినిమాలు తీశారు. వీళ్ళు సినిమాలు తీశారు, వాళ్ళు సినిమాలు తీశారు. వాళ్ళు తీసిన సినిమాలో నేరుగా జగన్మోహన్ రెడ్డి గొడ్డలు తీసుకుని నరికేసిన సీన్ పెట్టారు కదా. మరి ఆ సంస్థ అధిపతిని, ఆ తీసినటువంటి డైరెక్టర్ని, ఆ నటించినటువంటి నటుడిని అందరినీ లోపలయ్యాలి కదా. అలాగే వివేకం అనే పేరుతో ఎటువంటి టైటిల్ లేకుండా దానికి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియకుండా ఒకటి యూట్యూబ్లో పంపైంది. దానిలో రకరకాల ఎలిగేషన్స్ వచ్చినాయి. వీళ్ళ పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చాలా తీవ్ర స్థాయిలో జరిగింది దానిలో. మరి అది ఎవరు పెట్టారో కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు, దానిలోకి వెళ్తే క్రెడెన్షియల్స్ వస్తాయి. మరి వాళ్ళందరినీ లోపలేయగలరా? సార్, కంపారిటివ్లీ మీరు అంటుంటే నాకు గుర్తొస్తుంది, టీడీపీ వాళ్ళు చేసిన దానికంటే కూడా, టీడీపీ వాళ్ళు తీసిన ఫిల్మ్స్ కంటే కూడా వర్మ తీసిన సినిమాలు చాలా ఎక్కువగా ఉన్నాయేమో అని అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు వాళ్ళు వారిని విమర్శిస్తూ. అవునండి, వీరు వర్మ తీసినవి 2 సినిమాలు, వ్యూహం శబదం అని 2 సినిమాలు తీశాడు, అయిపోయింది. అంటే అంతకుముందు నుంచి కూడా అది అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎందుకు తీశాడు అతను? వీళ్ళు ప్రోత్సహించి తీసిన సినిమా కాదు, ఆయన సొంతంగా తీసిన సినిమా. ఆల్రెడీ ఎన్టీఆర్ బయోపిక్కి వర్మ డైరెక్టర్గా ఉండాలి. యాక్చువల్గా వర్మతో మాట్లాడారు. జై ఎన్టీఆర్ అని ఒక పాట బయటకు వదిలాడు ఆయన ఆ సందర్భంగా. వదిలిన తర్వాత ఏం జరిగింది? ఆయన ఇన్ టోటల్ రామారావు గారి బయోపిక్ తీస్తాను, ఇన్ టోటల్ అన్ని సంఘటనల్ని ఉన్నది ఉన్నట్టుగానే చూపిద్దాం అనుకున్నాడు. జరిగింది జరిగినట్టుగానే పెడదాం అన్న దగ్గర మేం చెప్పిన జీవితం కావాలి. రామారావు గారి జీవితంలో ఏం జరిగింది కాదు, మేం చెప్పింది ఆయన జీవితంలో జరగాలి అన్న పద్ధతిలో వాళ్ళు అడిగారు. అన్న దగ్గర కొంచెం తేడా వచ్చి ఈయన బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత డైరెక్టర్ తేజ కూడా అందుకే వచ్చేసారంటారా? తేజ కూడా అందుకే వచ్చాడు. వర్మ తర్వాత తేజ వచ్చాడు. తేజ కూడా పారిపోయి వచ్చిన తర్వాత క్రిష్తో వాళ్ళు చేసుకున్నారు. క్రిష్ను కూర్చోబెట్టి డైరెక్ట్ చేసి సినిమా తీయించారు. ఆ సినిమాలు వాటి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు.
కదా. ఉచితంగా చూడండి అన్న థియేటర్కి వెళ్ళదు. సమ్మర్లో కూడా ఏసీ థియేటర్కి వెళ్ళడానికి జనాలు భయపడ్డారు. అటువంటి కండిషన్లో 2 సినిమాలు డిజాస్టర్ అయినాయి. కమ్ బ్యాక్ టు రామ్ గోపాల్ వర్మ. అదే వర్మ ఆ 2 సినిమాలు ఆ టైంలో పవన్ కళ్యాణ్ అని ఇంకొక సినిమా తీశాడు ఆయన. అది ఓటీటీలో రిలీజ్ చేశాడు. అది కూడా పవన్ కళ్యాణ్ ఇన్కన్సిస్టెన్సీ మీద ఆయనకి విమర్శ ఉంది. అదే మాట్లాడాడు. నేరుగా వర్మ నటించాడు అందులో. వర్మ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. అవును, 20 నిమిషాల సినిమా అదే. ఈయన ఆయనకి ప్రబోధం చేయటమే. అక్కడేమో రెడిక్యూల్ చేయలే. నువ్వు బిహేవ్ చేస్తున్న పద్ధతి తప్పు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, నువ్వు రకరకాల అంటే ఇమ్మీడియట్గా జంప్ అవుతున్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాడు. జంప్ అవడానికి ఆయన రీజన్స్ ఆయనకు ఉన్నాయి పర్సనల్గా. ఈయన విమర్శ ఈయనకు ఉన్నట్టుగానే ఆయన కారణాలు ఆయనకు. కాబట్టి అవి 2 వేరే గొడవ. కానీ ఈ ప్రోగ్రామ్గా తీసినవి మాత్రం ఈ 2 సినిమాలు ఆయన తీశాడు. వీళ్ళు ఎన్ని సినిమాలు తీశారు? వీళ్ళు కూడా అన్నీ తీశారు కదా. రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా వచ్చింది. రాజధాని ఫైల్స్ వచ్చింది, ఇంకా వచ్చాయండి. అవును, వివేకం అని ఒక సినిమా వచ్చింది యూట్యూబ్లోకి. ఇవి కాకుండా కూడా ఇప్పుడు ఇంకొక సినిమా మన ఆయన పేరేమిటి, నారా రోహిత్ నటించినటువంటి సినిమా ఒకటి వచ్చింది. అది కూడా దానిలో కూడా రాజకీయమే ఉంది. తండ్రిని చంపిన కొడుకు కథే అది. తండ్రిని చంపిన కొడుకు కథ అనేది ఎవరి రెఫరెన్స్లో తీశారో మెమరీలోకి వెళ్తుందో అందరికీ తెలుసు. కాబట్టి మీరు చేయగలిగిన పనులు మీరు చేశారు, వారు చేయగలిగిన పనులు వారు చేశారు. ఎవరూ తక్కువ వారు కాదు, ఎవరూ తక్కువ చేయలే. వారు ముందు చేశారా మీరు వెనక చేశారా అన్నదే తప్ప ఇద్దరూ చేశారు. సార్ అంటే ఇప్పుడు పోసాని లాగే వర్మ కూడా ఏమైనా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇప్పుడు పోసాని అరెస్ట్ అవుతాడు అని అనుకోలేదు. నోటీసులు సర్వ్ చేస్తారు, ఆయన విచారణకు వెళ్తాడు, వర్మలాగే అనుకున్నారు. కానీ ఇక్కడ తేడా అయింది. ఈ తేడా రెండోది, ఆయన నేను రాజకీయాల్లో లేను అని చెప్పిన తర్వాత జరిగింది. చాలా గ్యాప్ ఇచ్చి. అవును, ఆయన చెప్పిన 6 నెలల తర్వాత జరిగింది దాడి. అవును. కాబట్టి వర్మ పరిస్థితి ఏమిటి అనే ఆందోళన అయితే ఉంది. ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళి కేసు కొట్టేయమని అడిగాడు. ఇప్పుడు ఆయన పోసాని కూడా వెళ్ళాడు కోర్టుకి. వెళ్ళి నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేయండి అని అడుగుతున్నాడు. అలాగే వీళ్ళు ఇంకొకటి కోరుతున్నారు, కోర్టుని స్ట్రీమ్ లైన్ చేయండి, కనీసం కేసులన్నీ ఒక చోట పెట్టి అక్కడి నుంచి నడపండి. అవును, పోసాని 17 చోట్ల ఉన్నాయట. అవును, అంటే మొదట 40 చోట్ల అని కూడా వినిపించింది ఒక మాట. కాబట్టి ఈ అరెస్టుల ప్రక్రియ ఇప్పుడు గోరంట్ల మాధవ్ అంటున్నారు, నెక్స్ట్ గోరంట్ల మాధవ్ తర్వాత రోజా అంటున్నారు. రోజా తర్వాత సజ్జల పేరు ఆల్రెడీ ఈయన దీనిలో వచ్చింది. ఈయన రిమాండ్ రిపోర్ట్లో సజ్జల భార్గవ పేరు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి దాని ఆధారంగా ఇది ఇంట్రాగేషన్ కూడా ఎలా జరుగుతుందంటే, మీరు మనఃపూర్వకంగా తిట్టారా అని అడుగుతాడు ఇంట్రాగేషన్ అధికారి. అంటే లేదు అంటాడు, న్యాచురల్గా డినై చేస్తాడు. మీరు డినై చేస్తున్నారా, ఓకే చెప్తున్నారా అంటాడు ఆయన. టెక్నికల్ వర్డ్స్ వాడతారు. నేను డినై చేస్తున్నాను అంటాడు. అయితే ఎవరో చెప్తే మీరు మాట్లాడారా అంటాడు ఆయన. నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఎస్ ఆర్ నో అంటాడు. ఎస్ అంటాడు. ఈ మన పోసాని విషయంలో అదే జరిగింది. అదే జరుగుతుంది ఎవరి విషయంలోనైనా సరే. అక్కడ ఏమి ఇన్ డీటెయిల్డ్ ఇంట్రాగేషన్ ఉండదు. జస్ట్ వాడు కొన్ని టెక్నికల్ టర్మ్స్లో అడుగుతాడు. ఆ టెక్నికల్ టర్మ్స్ వీళ్ళు సే ఎస్ ఆర్ నోయే ఉంటుంది. అక్కడ వీళ్ళు ఒకటి టిక్ చేస్తారు. ఆ టిక్ చేసిన దాని మీద 100 కథలు అల్లుతారు వాళ్ళు తర్వాత. అట్లా సజ్జల పేరు, సజ్జల భార్గవ పేరు బయటకు వచ్చింది. వీరు చెప్పలా, వారు చెప్పారు. అయితే మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా ఫీడ్బ్యాక్ నెక్స్ట్ క్వశ్చన్ దానికి ఎస్ఆర్ నో ఏం చెప్తాడు ఆయన? కాదు నేనే అనలేడు కదా, ఆల్రెడీ డినై చేశాడు. అవును, సో మళ్ళీ అనివార్యంగా ఎస్ఆర్ అంతే. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. మా స్టోరీ మాకు వచ్చేసింది. ఓకే అండి, ఏదైనా చూద్దాం వర్మ విషయంలో ఏం జరగబోతుంది. అవును, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.